హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సాత్విక్ అండ్ మీరు చూస్తున్నారు ప్రోగ్రామింగ్ విత్ ప్రో ఇన్ తెలుగు. సో మనం ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేటర్స్ తర్వాత డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అయితే నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఆపరేషన్స్ అయితే నేర్చుకుంటున్నాం అనమాట. అసలు ఆపరేషన్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి, అసలు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది. సో ఈ వీడియో స్టార్ట్ చేయకముందు మీరు ఒకవేళ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయించకపోతే మన ఛానల్ని ప్లీజ్ డూ ఇట్ సో దట్ మన ఛానల్కి రీచ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది మంచిగా చేయాలని. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేనైతే మైక్రోసాఫ్ట్ పెయింట్ లాంటిది అయితే ఒకటి వాడుతున్నాను అనమాట. సో దట్ మీకైతే అర్థమవుతుంది. నేను ముందే చెప్తున్నా సారీ అని, ఎందుకంటే నాకైతే నా హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బ్యాడ్ ఉంటుంది దీంట్లో. బట్ నాకు వేరే ఆప్షన్ లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకా బెటర్ ఆప్షన్ మీ దగ్గర ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. వెల్, కమింగ్ టు దిస్, ఇప్పుడు మన దగ్గర ఒకటి ఉంది ఈక్వేషన్, లైక్ a ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ సి అనుకుందాం. ఈ ఓవరాల్ థింగ్ని మనము ఎక్స్ప్రెషన్ అంటాం. చెప్తున్నాను కదా హ్యాండ్ రైటింగ్ చాలా వరస్ట్గా ఉంటుందని. ఎక్స్ప్రెషన్ అనుకుందాం. అండ్ ఇక్కడ మనకి ఆపరేటర్ ఉందన్నమాట, దీన్ని ఆపరేటర్స్ అంటాం. దీన్ని ఎడిషన్ మనకు తెలిసిందే. దీన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ కేటగిరీలోకి తీసుకొస్తాం. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయని చెప్తాం. ఫస్ట్ మీకు బేసిక్గా చెప్తున్నాను ఐడియా కోసం. అర్థమెటిక్, ఓకే. అండ్ దీన్ని ఈక్వల్ టు మనము ఈ b ప్లస్ సిని ఏలోకి అసైన్ చేస్తున్నాం. సో దీన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం, ఈక్వల్ టుని. అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇవి రెండు ట్యాక్లు ఇస్తున్నాయి, మనం ఏం చేయలేము. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ మనకి ఏ, బి, సి ఉన్నాయి కదా. వీటిని మనం ఆపరెంట్స్ అంటాం. ఇట్స్ నథింగ్ బట్ ది వేరియబుల్ మాట. సో ఈ మొత్తం ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ మనకి సింబల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఆపరేషన్స్ అంటాం. ఈ ప్లస్ ఈ సింబల్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్లోకి వస్తుంది, ఈక్వల్ టు వచ్చేసి అసైన్మెంట్ ఆపరేషన్లోకి వస్తుంది. అండ్ ఈ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం ఆపరెంట్స్ అంటాం ఈ ఈక్వేషన్లో. సో ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి మనం ప్రోగ్రాంలో, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ చూసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. అర్థమెటిక్ ఆపరేషన్స్, అసైన్మెంట్ ఆపరేషన్స్, యూనరీ ఆపరేషన్స్, రిలేషనల్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ టెర్నరీ ఆపరేటర్స్. సో ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ బైనరీ ఆపరేటర్స్ అని ఇంకోటి ఉంటుందన్నమాట. అవి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే సాధారణంగా చాలా కాలేజెస్ అండ్ చాలామందికి మనకి ఈ బేసిక్ ఆపరేటర్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. బిట్వైజ్ బైనరీ ఎక్కువ ఉపయోగపడకపోవచ్చు, బట్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ చాలామంది ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏదైతే అవసరమో అవే చూడాలనుకుంటారు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అదే చేసేవాడిని, అందుకే నేను అలా చెప్తున్నాను. సో ఏవైతే ఇంపార్టెంటో అవి ఈ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో బైనరీ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్ అయితే నేను చెప్తాను అనమాట. ఫస్ట్ మనకు వచ్చేది అర్థమెటిక్ ఆపరేటర్స్. మన ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ అయితే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి అయితే వస్తాయన్నమాట. అండ్ మీరు ఇక్కడ కొత్త సింబల్ చేసి సర్ప్రైజ్ అయి ఉంటారు. దీన్నే మనము మాడ్యులస్ అంటాం. మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ ది రిమైండర్ ఆఫ్ ది స్పెసిఫిక్ ఆపరేషన్స్. అండ్ ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్కి సంబంధించి మనమైతే ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే రాద్దాం. సో ఇప్పుడైతే మనము
ఆపరేటర్స్ అయితే ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయబోతాం అనమాట. మనం జావా ఛాలెంజ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా, దాంట్లోనే ఒక కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను, operators.java. సో మనకు ఆటోమేటిక్గా క్లాస్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ PSVM. సో దీని లోపల నేనైతే ఒక 2 వేరియబుల్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను అనమాట. int a is equal to 2, తర్వాత int b is equal to let's say 7. సో దీని మీద మనం ఆపరేషన్స్ అయితే చేద్దాం అనమాట. int c is equal to a plus b, తర్వాత system.printout c. సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్. సో మీరు ఇక్కడైతే అవుట్పుట్ చూస్తున్నారు కదా, 9 వచ్చింది. సో ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. నెక్స్ట్ లెట్స్ సే int d is equal to b minus a, లేకపోతే ఇంకో ఏం కాంప్లికేట్ చేయాలనుకుంటే b minus a into b again. మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్. ఇవన్నీ నేనైతే ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను అనమాట. ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ ఈ డేటా టైప్స్ అంటే ఏంటి, ఇవి ఎలా ఇనిషియలైజ్ చేయాలని అయితే. ఒకవేళ మీరు అది చూడకపోతే వెంటనే చూసేయండి. సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్. సో మీరు చూడగలరు -7. సో ఇదైతే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట. అర్థమెటిక్ ఆపరేషన్స్ అయితే చూసేసాం కదా. ఇప్పుడైతే అసైన్మెంట్ ఆపరేషన్స్ అయితే చూద్దాం అనమాట. అసైన్మెంట్ ఆపరేషన్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈక్వల్ టు అయితే వస్తుందన్నమాట. ఇందాక మన ప్రోగ్రాంలోకి వెళ్తే ఇప్పుడు చూడండి, మనం సిలోకి a+bని అసైన్ చేసాం, అండ్ డీలోకి b minus a into bని అసైన్ చేసాం, అండ్ ఈలోకి a%bని అసైన్ చేసామన్నమాట. సో ఈ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, అండ్ మనము నాట్ ఈక్వల్ టు కూడా పెట్టచ్చు అనమాట. కాకపోతే ఎర్రర్ వస్తుంది, ఎందుకని నేను తర్వాత చెప్తాను. ఇది మనం రిలేషనల్ ఆపరేటర్స్ కింద వాడతాం అనమాట. సో ఇదైతే అసైన్మెంట్ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఆపరెంట్. దీనికి ఓన్లీ 1 ఆపరెంటే ఉంటుంది అనమాట. ఆపరెంట్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దీస్ ఆర్ ది ఆపరెంట్స్. మనకి ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలంటే మనకి 2 ఆపరేటర్స్ ఆర్ మోర్ దెన్ 2 ఆపరెంట్స్ అయితే కావాలన్నమాట. సో యూనరీ అయితే సింగిల్ ఆపరెంట్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మీరు లెట్ మీ కమెంట్ ఆల్ దీస్ థింగ్స్. కమెంట్ చేయాలంటే మీరు 2 బ్యాక్స్లాషెస్ కొడితే కమెంట్ అయిపోతుంది. అండ్ వేరే ఆప్షన్ కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ నేను స్మాల్ ఏ కదా, a++ చేస్తూ తర్వాత system.out.println a. ఇక్కడ మనకి a ఉంది కదా, a2 ఉంది కదా, సారీ. ఇప్పుడు మనం అది సేవ్ చేసి రన్ చేద్దాం. సో 3 అయింది. సో దాన్నే మనము a మైనస్ చేసి సేవ్ చేసి ప్రింట్ చేద్దాం 1. మీరు ఇంకా టిపికల్గా చేయాలనుకుంటే int c is equal to a+b. ఓకే, system.out.println c. తర్వాత మీరు C++ కూడా చేయొచ్చు. సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్. మనకి 6 + 2 = 8. సారీ, మనం ఏ ప్రింట్ చేస్తున్నాం కదా, C ప్రింట్ చేద్దాం. సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్.
ఇప్పుడు 6 + 2 = 8 కదా, C మైనస్ చేస్తే మనకి 7 అయితే ఇక్కడ ప్రింట్ అయిందనమాట. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూనరీ ఆపరేటర్స్. మీరైతే ఇలా ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ట్రై అయితే చేయండి, మీకు బాగా వస్తుంది. బిలీవ్ మీ, ఎక్స్పెరిమెంటేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ హియర్. మీరు ఎక్స్పెరిమెంట్ చేయడం నేర్చుకున్నారంటే మీకు ప్రోగ్రామింగ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఒక 2 ఆపరేటర్స్ మధ్యలో రిలేషన్ని మనం డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట ఈ ఆపరెంట్స్ యూజ్ చేసి. లైక్ గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈక్వల్స్ టు. సో ఇవన్నీ వాడైతే మనం రిలేషనల్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ అయితే వాడదాం అనమాట. ఇఫ్ కండిషన్ ఇప్పటికైతే ఒక సింటాక్స్ లాగా అనుకోండి. సో ఐ ప్రామిస్ యూ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇఫ్ కండిషన్ అయితే నేర్పిస్తాను అనమాట. అండ్ మీకు ఇందాక కమెంట్ చేయడానికి ఇంకో ఐడియా కూడా చెప్తానన్నా కదా, సో చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో మీరు */ వాడి /* ఇక్కడ */ వాడితే ఇక్కడ వరకు కమెంట్ అయితే అయిపోతుంది. కమెంట్ అవ్వడం అంటే ఈ కోడ్ అయితే మీకు ఎగ్జిక్యూట్ కాదనమాట. మీరు కమెంట్ చేసిన కోడ్ జస్ట్ మనం ఏం చేస్తున్నామని డిఫైన్ చేయడానికి మనమైతే కమెంట్స్ అయితే వాడతాం అనమాట. సో ఇఫ్ A = B, A is less than B అనుకుందాం. సో సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్. A to B6 కదా, ఇది రన్ అవ్వదు ఎందుకంటే నేను ఇంకో కండిషన్ ప్రింట్ చేయాలి. ఒకవేళ A గ్రేటర్ దెన్ అయితేనే ట్రూ ప్రింట్ చేయమన్నా, ఒకవేళ కాకపోతే let's see. So now you can see false. సో ఇలా అయితే మనము చెక్ చేయొచ్చు అనమాట. సో ఇదే మనం కాకుండా ఇలా కూడా చెక్ చేయొచ్చు. See, now you can see true. And ఈక్వల్స్ టు చెక్ చేద్దాం, false, ఎందుకంటే A is not equal to B. And you can see this. Sorry, okay sir. Save it and run it. See, now you can say true because A is not equal to B. సో ఇలా అయితే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకైతే ఇలా చేస్తే బాగా ప్రోగ్రామింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ వీడియో అయితే చాలా లెంతీగా అయింది. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసి దీనికి పార్ట్ 2 అయితే చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు లాజికల్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్ ఈ 4 అయితే చేపిస్తానమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ తప్పులు ఉంటే కమెంట్ చేయండి. అండ్ నాకు ఈ ఫీల్డ్ అనేది చాలా కొత్త అనమాట, సో మిస్టేక్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మేక్ మీ ఇంప్రూవ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.